కొందరి ఇళ్లల్లో అడుగు పెడితే పవిత్ర భావన కలుగుతుంది. ఒక ఆలయంలోకి ప్రవేశించిన అభిప్రాయం కలుగుతుంది. అలాంటి ఇంటికే ఈ మధ్య మేము వెళ్ళాం. అక్కడ వాస్తవానికి మేము వెళ్ళింది ఆయనతో ఇంటర్వ్యూ తీసుకోవాలని. ఆయన ఎవరో కాదు, పరకాల ప్రభాకర్ గారు. ఆయన రాజనీతిజ్ఞుడు, రాజకీయ వ్యాఖ్యాత. రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సముపార్జించుకున్న వ్యక్తి. అంతకు మించి ఆయన స్వాతంత్ర సమరయోధుడు, 3 సార్లు మంత్రిగా చేసిన పరకాల శేషావతారం గారి అబ్బాయి. 2025 శేషావతారం గారి 100వ జయంతి సంవత్సరం. ఈ సందర్భంగా ప్రభాకర్ గారిని వ్యూస్ ఆయన ఇంటికి వెళ్ళి పలకరించింది. ఆయన తండ్రి గారి గురించి మాత్రం చెప్పిద్దామని అనుకున్న మాకు ఆశ్చర్యం కలిగించే అంశాలు ఎన్నో వారి ఇంట్లో కనిపించాయి. ప్రభాకర్ గారి తాతల నుంచి ఉన్న కుర్చీలు, బల్లలు, గడియారం, సోఫాలు, మంచాలు, టైప్రైటర్, భోషాణం పెట్టి కరణం గారి బల్ల కనిపించాయి. అవి ఈరోజే కొన్నట్టున్నాయి. ప్రభాకర్ గారు వాటికి పాలిష్ పెట్టిస్తూ సంరక్షిస్తున్నారు. అంతేనా, తండ్రి గారికి వచ్చిన తామ్రపత్రం, స్వతంత్ర సమర సమయంలో ఇతర సందర్భాల్లో రాసిన లేఖలు, జైలులో ఉంచిన ధృవీకరణ పత్రం, ఇలా ఒకటేమిటి ఎన్నెన్నో వారి ఇంట్లో ఉన్నాయి. ప్రభాకర్ గారు ఆయన నివాసానికి ఈశావాస్యం అని పేరు పెట్టుకున్నారు. ఇదే విషయాన్ని ఆయన అడిగితే ఈశోపనిషత్తును గుర్తు చేసేలా ఆ ఉపనిషత్తులో మొదటి శ్లోకాన్ని కూడా తన ఇంటి ముంగిట ఫలకంపై రాయించుకున్నానని చెప్పారు. ఈ విశేషాలు మాత్రమే కాకుండా ఆయన తాను రాసిన క్రికెట్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా వ్యాసాల సంకలనం గురించి కూడా మాట్లాడారు. వ్యూస్ విత్ కేవీఎస్లో ఆయన చెప్పిన అంశాలను వినండి. ఆయన ఇంట్లో ఉన్న పాత మంచాలు, సామాన్లు, ఇతర సామాగ్రి అన్నిటినీ చూడండి. ఇప్పుడు మీ ఇంటి పేరే చాలా ప్రత్యేకంగా ఉంది. ఆ ఇంటి పేరు గురించి కొంచెం చెప్పండి. అది ఈశావాస్యం అని పెట్టాను. దాంట్లో మొట్టమొదటి మంత్రం ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యా. అంటే మొత్తం లోతుగా వెళ్ళక్కల మామూలుగా చూసుకుంటే కనుక ఈ మొత్తం విశ్వం అంతా సర్వం ఈశుడు యొక్క వాస్యము అనేటువంటి ఒక అర్థం. వాస్యానికి ఒక అర్థం ఏం చెప్తారంటే ఆయన ఉండేది, అంటే అంతా ఆయన, ఇట్ ఈస్ హీజ్ అబోర్డ్ అనేది ఒకటి. మరొకటి వాస్యం అంటే ఆయనని ఆచ్ఛాదన చేసినటువంటిది అనేటువంటి అర్థం కూడా చెప్తారు. బట్ మనం మొట్టమొదటి అర్థం తీసుకున్నాం అనుకోండి, ఇదంతా కూడా ఈశ్వరుడు అంటే భగవంతుడు, నాట్ పరమశివుడు అని కాదు, ఆయన ఉండేటువంటిది అని. ఇక మొదటి మంత్రంలో మనం త్యక్తేన భుంజీత, మనం త్యక్త అంటే త్యాగం చేయడం, వదిలేయడం అనమాట. వదలలోనే అనుభవించాలి, త్యాగంలోనే అంతా అనుభవిస్తాం, త్యాగంలో అనుభవం. ఇంకొకరి సంపదకి, ఇంకొకరి ధనానికి ఆశపడకూడదు అనేటువంటిది మొదటి. నాకు ఎందుకు ఈశావాస్యోపనిషత్తు అన్న, ఈశావాస్యంలో ఉన్నటువంటి మొదటి మంత్రం అన్న నాకు చాలా ఇష్టం. ఈ శ్లోకాన్ని మీరు, ఆ మొదటి మంత్రాన్ని మీరు ఎలా అప్లై చేసుకుంటారు? మొత్తం చేసుకోగలనో లేదో నాకు తెలియదు, కానీ చేసుకోవాలంటే ఆస్పిరేషన్ ఉంది. అంచేత నాకు అది బాగా ఇష్టమైంది. అంచేత ఇంటికి కూడా ఆ పేరు పెట్టుకున్నాను నేను. ఏదో నా పేరు పెట్టి బయట ఏదో విజయ విలాసవనం అలా కాకుండా అది ఈశావాస్యం, ఇది ఈశావాస్యం. అందులో ఉన్నట్టు మొదటి మంత్రం నాకు ఇష్టం కాబట్టి. అంటే అందులో ఒక రకమైనటువంటి తాత్విక చింతన ఉంది, ఒక రకమైనటువంటి వైరాగ్యం ఉంది, ఒక రకమైనటువంటి త్యాగం ఉంది. త్యాగంతోనే అనుభవిస్తాము అంటే నువ్వు త్యజించడం వల్ల దాన్ని అనుభవిస్తావు అనేటువంటిది. ఇవి ఎందుకు నాకు బాగా అప్పీలింగ్గా ఉంటాయండి. త్యాగం అంటే త్యాగం వదిలేయడం. త్యాగం ఏమిటి? మీరు స్వాతంత్ర సమర యోధుడి
అబ్బాయి కాబట్టి మీ నాన్నగారు దేశం కోసం ఎంతో త్యాగం చేశారు కాబట్టి త్యాగం ఆ రకంగా వెళ్ళండి. అంతే కదా, త్యాగం అంటే వదలడమే కదా. అంటే ఆయనకు ఉన్నటువంటి కుటుంబ నేపథ్యం కానీ, ఆయనకు ఉన్నటువంటి ఇది కానీ, ఇవన్నీ చూసుకుంటే ఆయన అన్నీ వదిలేసి చిన్నప్పుడే జైలుకి వెళ్ళడం, చిన్నప్పటి నుంచి అండర్ గ్రౌండ్ ఉండడం, ఇవన్నీ త్యాగమే కదా. ఆల్మోస్ట్ కుల బహిష్కారానికి, సంఘ బహిష్కారానికి గురైనటువంటి, అంటే కావాల్సిన వాళ్ళంతా వదిలేయడమే కదండి. అంటే నాకు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మీరంతా త్యాగం, మీరు ఇంటి పేరు కూడా ఈశావాస్యం అని పెట్టుకున్నారు, కానీ మీరు రాసే పుస్తకాలకి దీనికి సంబంధం అది పొంతన కుదరట్లా. ఇదేమో మీరు క్రికెట్ మర్చెంట్ ఆఫ్ టింబర్ ఆఫ్ ఇండియా అని రాశారు. అంటే మన దేశ విలువలు ఏమిటండి, మన స్వాతంత్ర పోరాట విలువలు ఏమిటి, మన దేశ విలువలు, మన స్వాతంత్ర పోరాట విలువలు ఆదిగా ఈ దేశం అందరిది. ఈ దేశంలో అనాది నుంచి అనేక మంది ఉంటున్నారు, అనేక జాతుల వాళ్ళు, అనేక కులాల వాళ్ళు, అనేక మతాల వాళ్ళు, అనేక ప్రాంతాల వాళ్ళు, అనేక చోట్ల నుంచి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఉంటున్నారు. ఇది ఈ దేశం అందరిది. ఇదొక విచారధార, ఇదొక ధార కాదు. ఈ దేశం కొందరిదే, ఈ దేశం ఒక మతానికి చెందినటువంటి వాళ్ళదే, ఇది ఒక భాష మాట్లాడేటువంటి వాళ్ళదే, ఇది ఒక ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళదే, వాళ్ళ ఆధిపత్యం ఉండాలి. అందులో మళ్ళీ ఆ మతంలో కొన్ని కులాల వాళ్ళకి ఆధిపత్యం ఉండాలి, లేదా మరొక ధార. ఈ రెండు ధారలు ఉన్నాయి. మనకి స్వాతంత్ర పోరాటంలో అందరూ కలిసి మెలిసి ఒక శక్తిగా ఏర్పడి ఉద్యమించి మనం సాధించుకున్న దగ్గర నుంచి ఆ రకంగానే ముందు ప్రయాణం చేస్తూ ఉన్నాం. అంచేత ఇది అందరిది అనుకోవడంలో తెగ ఉంది. లేదు, ఇది నాదే, నా కులానికి, నా మతానికి, నా భాషకి, నా ప్రాంతానికి, నా వారసులకి, నాకే, నాదే నీ అండం వేరు. అంచేత నాకైతే వైరుధ్యం ఏం లేదండి. ఇది ఒక ఉదాత్తమైనటువంటి ఆలోచన. అంటే మీరు ఈ క్రికెట్ టింబర్ ఆఫ్ ఇండియా అనే ఇది రాయడం వెనకాల అంటే మీకేమైనా ప్రత్యేకమైన ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా? ప్రత్యేకమైన ఉద్దేశం అంటే ఈ దేశం దారి తప్పుతోంది. ఈ దేశంలో జరిగినటువంటి సుదీర్ఘ రాజకీయ పోరాటం, స్వాతంత్ర పోరాటం, ఆ పోరాటంలో, ఆ సంఘర్షణలో ఏమాత్రం కూడా పాత్ర లేనటువంటి వాళ్ళు ఇవాళ దేశభక్తులుగా చలామణి అవుతున్నారు. ఈ దేశాన్ని మేమే కాపాడుతున్నాము, మేమే కాపాడాము, గాంధీ ఎవడు, ఆయన ద్రోహం చేశాడు అనేటువంటి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళకి ఎదురు చెప్పడానికి కూడా సందేహించేటువంటి పరిస్థితుల్లో, సాహసించేవాడు కూడా లేదు, సాహసించినటువంటి పరిస్థితుల్లో లేదు, ఇది కాదు, ఈ దేశ యొక్క అస్మిత ఇది కాదు, ఈ దేశం, ఈ దేశ ప్రజానీకం నమ్మేటటువంటి మాట ఇది కాదు అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని అనిపించిందండి. అనిపించి రాసినటువంటి పుస్తకం ఇది. ఓకే. అది అనిపించి రాసినందువల్ల ఎంతమంది ప్రభావితం అవుతారు, ఎంతమంది ఆలోచిస్తారు, ఎంతమంది అలా ఆలోచించి దానికి ఒప్పుకుంటారు, ఒప్పుకోవడం పక్కన పెడదాం. అయితే మీరు మీ అభిప్రాయం ప్రకారం ఆ పుస్తకం చూసిన వాళ్ళు ఎవరు ఒప్పుకోరు ఆ విషయం కాదు. నేను చెప్పిన విషయం, నేను చెప్పింది ఒప్పుకుంటారో లేదా పక్కన పెడదాం. వాళ్ళు చెప్తుంటారు, మనం చెప్పేది మనం చెప్పాలి కదా. సో ఆ ఉద్దేశంతో ప్రశ్నించే తత్వం అనేది ఒక కాన్సెప్ట్. ఇది ఈ పుస్తకంలో ప్రశ్నించే తత్వం, ప్రశ్నించడం. ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే అందులో మనం ఇప్పుడు మీ ఇంట్లో ప్రవేశించాము, రండి, అద్భుతమైన వాతావరణం,
ఒక అద్భుతమైన వాతావరణం, పాతకాలం నాటి సుమారు 100 ఏళ్ళు పైనే ఉంటాయి. ఇవన్నీ నాకన్నా పెద్దవండి వయసు. నాన్నగారు ఆయన 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 మాకు ఒక చిన్న ఆఫీస్ గదిలో ఉండేదండి మా అసాపరెంట్లో. ఆయన అక్కడ కూర్చుని అందరినీ కలవడం, ఆయన ఈ కూర్చుని కూర్చునేవారు. ఒకసారి మీ కుర్చీలు మా నాన్నగారు కూర్చి అసలు ఇలాంటి కుర్చీని ముట్టుకోవడానికి కూడా మాకు చాలా ఏదో ఒళ్ళు జలరించినట్టు అనిపిస్తుంది. ఇదే స్వతంత్ర సమర యోధులు, మంత్రిగా పనిచేశారు. ఇందాక ఇంటర్వ్యూలో మీరు చెప్పారు కూడా మీ నాన్నగారు సింపుల్గా ఉండేవారు. అది తలుచుకున్నాను అనమాట. అంటే ఇప్పుడు మనం క్రికెట్ టింబర్ నుంచి ఇలా తీసుకురావడం మనకి అదేంటంటే మీ నాన్నగారి వారసత్వం, మీ నాన్నగారు వాడిన ఇవి అవన్నీ చూపిద్దామనే ఉద్దేశం. అవునండి, అది వేరు. అంటే ఆ కాలంలో వాళ్ళు ఎంత చాలా సెల్ఫ్లెస్గా బతికారు, సెల్ఫిష్గా బతకల. ఇప్పుడున్న వాళ్ళందరూ సెల్ఫిష్గా ఉన్నారు. ఈరోజు ఇప్పుడండి సుబ్రహ్మణ్యం గారు, నాకు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో అన్ని కులాల వాళ్ళు వచ్చేవాళ్ళు. ప్రజా జీవితంలో ఉన్నారు, స్వతంత్ర సమరంలో ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు వచ్చేవారు. మాకేదో మీరు లోపల రాకూడదు, మీరు ఇక్కడ రాకూడదు, అక్కడ రాకూడదు, మీరు ముట్టుకోకూడదు, అదేం ఉండేది కదా. ఉదాహరణ చెప్తాను. జోసెఫ్ గారు, మేము జోసెఫ్ మావయ్య అనేవాళ్ళం. అంకుల్ గారు జోసెఫ్ మావయ్య. మా మావయ్యలతో ఒక ఆయన చదువుకునేవాడండి, ఖాదర్వల్లి ఆయన పేరు, ఖాదర్వల్లి బాబాయ్. మస్తాన్ బావ, అన్సారీ మావయ్య గారు అబ్బాయి అనమాట. ఓకే, అన్సారీ మావయ్య గారు అబ్బాయి ఖాదర్ బావ. ఇదే వరసలు వచ్చేవాళ్ళు, కూర్చునేవాళ్ళు, నాన్నగారు భోంచేస్తుంది, పక్కన కూర్చునేవాళ్ళు, వాళ్ళు భోంచేసేవాళ్ళు, మా అమ్మ వాళ్ళకి వడ్డించేది, అందరూ భోంచేసేవాళ్ళు, వెళ్తుండేవాళ్ళు, వస్తుండేవాళ్ళు, మేము వెళ్తుండేవాళ్ళు, మేము వస్తుండేవాళ్ళం. ఎక్కడైనా ఏదైనా పండగ అయితే వాళ్ళు మాకు పంపించేవాళ్ళు, మేము పండగ అయితే అవి పంపించేవాళ్ళం. కాదండి, కాదు, ఇవన్నీ అక్కడ. నాకు ఇంకోటి ఏమిటంటే సరదా, ఏదైనా ప్రాంతం వెళ్తే ఫ్రూట్ పైన ఉందండి, నేను ఫ్రూట్ ప్రాక్టీస్ చేస్తాను. ఇవి నేను అక్కడ కలెక్ట్ చేస్తుంటాను అన్నమాట. ఇది పాతదేనండి. ఇవి ఇవన్నీ గుర్తుంటే చెప్పండి. అంటే దేశం తిరుగుతుంటే దేశం, ప్రాంతం ఒకటి అస్సాంలోను, ఉత్తరప్రదేశ్లోను, లేకపోతే ఒకటి బెంగాల్లోను, ఒకటి గుజరాత్లోను, అలా ఏంటంటే కొంటుంటాను అనమాట. ఒకటి ఇది ఉందనుకోండి, ఇది హిమాచల్ నుంచి అక్కడి నుంచి పట్టుకొచ్చి ఉంటాను. ఇట్లా ఇక్కడ మీ వస్తువులన్నీ చూస్తుంటే ఒక క్యూరియాసిటీ అండి. ఎప్పటివో పడకుర్చి, అవునండి, ఎప్పటిదో ఫర్నిచర్ అంట. అంటే అది ఇప్పుడు ఇది ఉందనుకోండి, సోఫా. ఈ సోఫా దీని గురించి ఒక వృత్తాన్ని చెప్పాలి మీకు. అంటే ఇప్పుడు ఇవన్నీ ఈ క్వశ్చన్స్ అన్ని ఉదయించినవి. అంతకుముందు పేరు ఉండేది. ఒకసారి నేను బీగంపేటలో వాల్డెన్స్ ఒక బుక్ షాప్ ఉండేదండి. అక్కడికి ఒకసారి నేను ఏదో పుస్తకం కోసం వెళ్ళానండి. పుస్తకం అడిగితే 5 నిమిషాలు పడుతుందండి, గోడ నుంచి తెప్పించాలన్నారు. ఆ పక్కనే కాటేజ్ ఇండస్ట్రీస్ ఎంపోరియం ఉందండి. అందరూ ఒకే తిరుగుతున్నాను. నమ్మరమ్మ, ఇలాగే ఉంది, 2 డబల్ ఇలాగే ఉంది, ఇంకా పల్చగా ఉందన్నమాట. సేమ్ రోజ్ వుడ్. అక్కడ ప్రైస్ ట్యాగ్ చూస్తే నేను ఎప్పుడండి 96, 97 ఆ ప్రాంతంలో, 75,000 ఆ రోజుల్లో. ఇప్పుడు అమ్మ ఇంట్లో ఉంది. నేను వెనక్కి వచ్చిన తర్వాత అమ్మ అడిగాను, ఇది ఎంతే అని. అప్పుడు భీమరాజు అని మాకు సామాన్ ఆయన చేసేవాడు, కార్పెంటర్. భీమరాజుకి 150 రూపాయలు తెచ్చాను రా చేయడానికి. మొత్తం చెక్క అన్ని కలిపి మా అమ్మ. అదే అమ్మగారు కొన్నారు. నాకు ఇంకొక క్యూరియాసిటీ ఏంటంటే, సీట్ అదే, కుర్చీలు అవే,
ఇందులో కూర్చున్న ప్రముఖులు ఎవరెవరైనా గుర్తున్నారా? అబ్బో. నాన్నగారు కాకుండా. ఎందుకంటే అదే సీట్ అయినా కానీ ఒక్కొక్క వ్యక్తి కూర్చుని దాని గౌరవం పెరుగుతూ ఉంటుంది. అవును అసలు మా ఇంటికి ఆ రోజుల్లో రానటువంటి ప్రముఖులు ఉండేవాళ్ళు కదమ్మా. ఒక 2-3 పేర్లు పివి చెప్పండి. నరసింహరావు గారు వచ్చి కూర్చున్నారు, Okay. చెన్నారెడ్డి గారు వచ్చి కూర్చున్నారు, వెంకటరావు గారు వచ్చి కూర్చున్నారు, తర్వాత పెద్ద పెద్ద స్వాతంత్ర సభ రోజులు కూర్చునేవారు. అందరూ చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి కూర్చున్నారు. ఈ ఉయ్యాల మనుషులు ఉయ్యాల నేను ఎక్కడి నుంచో పాండిచ్చేరిలో కొన్నానండి. ఓకే. కానీ ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఈ కుర్చీలకు కానీ వస్తువులకు కానీ మాటలు వస్తే కనుక వాటి దగ్గర చాలా చాలా చరిత్ర కథలు ఉంటాయండి. చాలా చరిత్ర ఉంటుంది వాళ్ళ దగ్గర చెప్పడానికి. అదే ఒకవేళ కుర్చీయే మాట్లాడితే అంటే చాలా మంచి చెప్తుంది, చెడ్డవాళ్ళు కూర్చుంటే వాళ్ళ తిట్టుకుని కూడా ఉంటుంది. ఉంటుంది వాళ్ళు కూర్చొని మాట్లాడుకున్నవన్నీ వినుంటుంది. ప్రత్యక్ష సాక్షి ఇక్కడ. అవి చెప్పలేవు కానీ అవును. ఒకవేళ మాట్లాడితే నిజాలు బయటకు వస్తాయి. అవును. ఇప్పుడు ఆ పెద్ద కుర్చీ ఏంటి? ఇది మా తమ్ముడు సంపాదించాడండి ఎక్కడి నుంచో. ఓకే. ఆ పెద్ద కుర్చీ కూడా అది ఎప్పటిదో ఇప్పుడు అది 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 అప్పుడు అది కూడా చూడండి ఎంత బలంగా ఉంది చూడండి. ఓకే. ఇప్పుడు ఈ భోషాణం కూడా అప్పటిదేనా? పాతవే ఇవన్నీ. అంటే మీకు క్యూరియస్ మీకు ఇంట్రెస్ట్ ఇవన్నీ దాచుకోవాలని? నాకు అసలు కలప అంటే పిచ్చండి. కలపండి అందుకే పాతదనేనా అయితే ఎప్పుడు కలపంటే పాత కలప ఇప్పుడు కలప? ఇప్పుడు ఇవన్నీ కొత్త కదా, అన్ని వస్తున్నాయండి. ఇవన్నీ కొత్తగా వస్తుంది. కలపంటే పిచ్చి అన్నది కాబట్టి టింబర్ని పెట్టారు. అంచేత నేను చెక్కకి ఎక్కువ నేను ఇష్టపడతాను, ప్రాధాన్యత ఇస్తాను. ఇప్పుడు ఈ కుర్చీలు కూడా చాలా కొత్త మోడల్ గా అనిపిస్తున్నాయి. కాదండి. ఇంకా ఇక్కడ మీరు పాత అంటే ఏదైనా మీరు అన్నట్టు కుర్చీలు మాట్లాడలేవు కాబట్టి మీరే మాట్లాడారు. ఇప్పుడు ఆ బల్లం చూడండి, గడియారం కూడా పాతది. అది మా నాన్నగారి అక్కగారి ఇంట్లో గుండుగొలలో. ఓహో. అది పనిచేస్తుంది. 5:35 ఇదిగో టైం 5:35 కరెక్ట్గా చూపిస్తాను. ఆ బల్లం చూశారు, ఆ బల్లం మళ్ళీ పరీక్షించాను అనుకోండి. అది మా అమ్మకి కొన్నాళ్ళు ఎప్పుడో చాలా క్రితం మా చిన్నప్పుడు ఎప్పుడో నడునొప్పి పట్టిందండి. నడునొప్పి పెడితే డాక్టర్లు నువ్వు చెక్క బలమే పడుకోవాలని చెప్పారు. ఇప్పుడు అదే చెప్తున్నారుగా. అప్పుడే చేయించారండి. ఆ బలం ఉంచండి. కానీ మీ ఇల్లు ఏంటంటే ఎలా ఉందంటే సరిగ్గా చెప్పాలంటే ఒక పురాతన దేవాలయం. వస్తువులన్నీ కూడా రండి కూర్చోండి అభిమానంగా పిలుస్తున్నట్టు అనిపించటం. మరి కూర్చోట్లేదు మీరు కూర్చోండి. కూర్చుంటే ఒకదాని కోపం వస్తుంది. ఇవన్నీ కూడా అప్పటికే కదండి, మొత్తం అన్ని కూడా అవునండి. ఇంకా విగ్రహాలు కూడా మీరు కొన్నారు? లేదు, నేను కొన్నది. ఉయ్యాలు కూడా కొత్తారండి. అంటే కొత్త అంటే పాతదే. నేను కొన్నాను, నేను పాండిచేరిలో ఎక్కడ కొన్నాను. అది మోడర్న్ అండి. అది కాదు. మీకు ఇది చూడాలి మీరు. ఇది రవివర్మ గీసిందండి. ఇందులో విశేషం ఏంటంటే మీకు వీసాలతో ఉన్న శివుడు అక్కడ కనబడతాడు. వీసాలు అవును. వినాయకుడు కూర్చోబెట్టి వినాయకుడు అంటే ఇష్టం కదా. ఇవన్నీ కూడా మీరు స్పెషల్ గా మీరు తెచ్చుకునేది? తెచ్చుకున్నాండి. అవును. ఇదేమో వైకుంఠం గారి ఆర్ట్ అండి, ప్రింట్స్ అనుకోండి. నిర్మల్ పెయింటింగ్ అండి అది? కాదండి, వైకుంఠం గారి మెదక్లో ఉంటుంది, పెద్ద ఆర్టిస్ట్ ఆయన. అది మా తాతయ్య గారండి. ఇందాక మీరు చూసారు, తలపాగా లేకుండా చూసారు. వీటి వయసు మీకంటే పెద్దవా ఇవన్నీ వస్తాయి? చాలా వరకు నాకన్నా పెద్దవండి. అంటే 100 ఏళ్ల పైన ఉన్నాయి, 150 ఏళ్ళు అలా ఉన్నాయి. కనీసం ఇప్పుడు నాకు 66 ఇప్పుడు, కనీసం 80, 85, 100 అలా ఉంటాయి. ఇప్పుడు దీంట్లో మా తాతయ్య గారండి, మీ తాతయ్య గారు, మా నాన్నగారు, మా అమ్మ వెళ్ళిపోయిన తర్వాత పెట్టండి. అంటే వేస్తే అప్పుడే వేయించారు. మా నాన్నగారు నాన్నగారండి. ఆయన పేరు సూర్యనారాయణమూర్తి గారు. మీరు ఉత్తరాలు చూసే చూడండి, ఆయన రాసిన. మా నాన్నగారు వయసులో ఉన్నప్పుడు, ఇది కూడా మా అమ్మ వయసులో ఉన్నప్పుడు వేసింది. పెయింటింగ్ వేయించారండి? అప్పుడు వేయించారండి. మా ఊరి దగ్గర మల్లవరం అని ఒక గ్రామం ఉందండి. ఆ గ్రామంలో పులఖండం వీరాస్వామి గారు ఉండేవారు. పులఖండం వీరాస్వామి. ఆయన ఆయిల్ పెయింటింగ్స్ వేసేవారు, పోర్ట్రేట్స్ వేసేవారు. ఆయన చేతి వేయించారు అనమాట.
సుమారు ఎన్నేళ్ళు అయి ఉంటుంది ఇది 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 ఎప్పుడండి 1970s వేశారండి. 1970s అంటే 55 years అయింది ఇప్పటికే. మీరు ఇంత మెయింటైన్ చేయడం ఎట్లా చేస్తున్నారు అసలు? ఇష్టం కదమ్మా. ఇష్టమైనా కానీ చాలా కష్టం. ఇప్పుడు అసలు ఇలాంటివి చేయడం అంటే మామూలు విషయం కాదు. ఒక వస్తువు మీద మరకలేదు, మచ్చలేదు. ఇవాళ కొన్నట్టున్నాయి మీరు 100 ఏళ్ల పైన అంట. మన శరీరం మీద మచ్చ ఉన్నాయి, రోడ్డు మీద లేదు. 2-3 ఏళ్ళకి ఒకసారి పాలిష్ చేస్తుంటారు. ఓకే. ఇప్పుడంటే ఈ మీ అది దేవాలయం అండి, అది పూజ మా అమ్మ చేస్తుందండి. నాకు పూజ అలవాట్లేదు. ఈ నగరానికి సంబంధించిన ఈ ట్రెజర్ అంతా మీ దగ్గర ఉంది. నాకే ఉందండి. అవును ఇంట్రెస్ట్ వల్ల అంతే. అవును. ఆ మందిరం కూడా ఆల్మోస్ట్ నా ఏజ్ ఉంటుందండి. ఆ మందిరానికి ఎప్పుడో నా చిన్నప్పుడు మా అమ్మ చేయించింది అవునా? ఆ పూజా మందిరం. అవును, చూడొచ్చు కదండి. చూడొచ్చు. చిన్నవాడండి. దీని మీద కూడా ఒకసారి వీణ బొమ్మ పెట్టించారు. అంటే వీణ మీ అమ్మగారు వాయించారు కాదమ్మా, ఓకే, నాకు ఇష్టం. అంతేనా? ఆ మందిరం కూడా మా అమ్మ చేయించిందండి. ఓకే. ఇంచుమించు నాకు 70 ఏళ్ళు అయితే అంతే 70 ఏళ్ళు అయి ఉంటుందండి. అంటే నాకు 2-3 ఏళ్ళు వయసున్నప్పుడు చేయించింది. ఒక 65 ఏళ్ళు 64 కనీసం 60 ఏళ్ళు అనుకోండి. మీ వయసు తెలిసిపోతుంది. అయ్యో, నాకు చెప్పేది ఆన్ కెమెరా అయిపోయింది 66 నాకు. డైనింగ్ టేబుల్ కూడా అప్పుడు కొన్నదేనండి? లేదు, అది కొత్తది. కొత్తది. మీ ఇంటి నిర్మాణం కూడా చాలా అవునండి. టేస్ట్. ఏం లేదు సార్, ఆర్కిటెక్ట్ ఊరికే మాకు డ్రాయింగ్ కావాలి కాబట్టి ఆర్కిటెక్ట్, కానీ ఇదంతా మీరు వేసుకున్నది. మేము వేసుకున్నది. మామూలుగా అందరూ చాలా మంది హోమ్ టూర్ అంటే చూస్తాం కానీ అప్పుడు లేటెస్ట్ గా ఉంటుంది. కానీ ఇలాంటి ఏమంటారు ఒక పాత రోజుల్లోకి తీసుకెళ్ళిపోయి హోమ్ టూర్ ఇంతవరకు చూడలేదు మేము అసలు. ఇది కూడా పాతదేనండి, కొత్తగా? లేదు, ఇది కొత్తదండి. కొత్త అంటే 85-86 ఆ ప్రాంతంలో కొన్నది. అంటే మరీ కొత్తది కాదు. ఓకే. అయితే కాస్త పాలిష్. ఈ వల్ల కూడా పడుకొని వల్ల అది పచ్చదండి, అది పచ్చది. ఈ వల్ల మీరు అన్నది ఇవాళ మా అమ్మ పడుకునే వాళ్ళండి. ఈ భవనం కూర్చొని మాట్లాడుతుంటే బాగుంటుంది. రండి, మీరు కూర్చోండి. ఇప్పుడు ఈ వల్లేనా అన్నారు ఫ్లాట్ గా మా పడుకోవడానికి. అమ్మ నడుము పట్టేటప్పుడు ఈ భవనం పడుకోలేదు. ఇది ఎన్ని ఏళ్ళు అయిందండి సుమారు? ఇది కూడా నా చిన్నప్పుడేనండి. అంటే 60 ఏళ్ళు పైనే. 60 ఏళ్ళు, 55-60 ఏళ్ళు. ఇప్పుడు వెన్ను నొప్పి వస్తే బెల్ట్ పెట్టుకోమంటున్నారు, ఇక్కడ బెల్ట్ పెట్టుకోమంటున్నారు. ఇది అలాగే దీని మీద పడుకోమన్నారు, కింద దీని మీద పడుకోమన్నారు. ఇది చెప్పాను, ఆ కుర్చీ నాకన్నా పెద్దదండి. అంటే మీ నాన్నగారు ఒళ్ళో కూర్చున్నట్లు లెక్క మీరు పెద్దది కాబట్టి. చాలా బాగుంది, పవిత్ర దేవాలయంలో ఉంది ఇల్లంతా. సరే, ఇక టింబర్ పుస్తకంలో వద్దాం. ఇలా కూర్చోండి, ఇలా కూర్చోనా? ఇలాగే కూర్చోండి. ఇప్పుడు మీరు అంటే టింబర్ క్రికెట్ టింబర్ అనే ఇది కనుక ఒక నాయకుడిని మీరు నాయకుడు కాదండి. అని కాదు, దేశం వెళుతున్నటువంటి దిశ ఏమండి. అలాంటి రాష్ట్రం ఉన్నప్పుడు మరి మీకేం భయం అనిపించలేదా? భయం అంటే బెదిరింపులు ఉంటాయి. వచ్చి కూర్చుని రాయకు మంచిది కాదు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అంటే రాయకు మంచిది కాదు అని చెప్పడం వెనకాల ఒక హెచ్చరిక. అంటే హెచ్చరిక అంటే అర్థం తెలిసిపోతుంది కదా. అంటే మనం మంచి కోరి రాయకు రా అని చెప్పడం కాదు, రాయొద్దు చూస్తున్నా కదా ఏం జరుగుతుందో అన్నట్టు. అది చెప్పే వాళ్ళని పట్టుకుని ఉంటాం కదా. వారు ఎవరు పంపిస్తే వచ్చారు, ఎవరు వాళ్ళు, వారి నేపథ్యం ఏంటి మనకు తెలుస్తుంది కాబట్టి ఆ రకమైనట్టు ఉంటుంది. అయితే ఎవరో ఒకరు చెప్పాలండి మాట. ఇప్పుడు మా నాన్నగారు ఆయన 18 ఏట జైలుకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? దేశం కోసం. అంటే నేను జైలుకి వెళ్తే దేశం స్వాతంత్రం వచ్చేస్తామని వెళ్ళారా? కాదు కదా, మనం చేయాలి. వాళ్ళు వెళ్ళినప్పుడు, వాళ్ళు లాఠీల దెబ్బలు తిన్నప్పుడు, వాళ్ళు అజ్ఞాతవాసం చేసినప్పుడు, 2 ఏళ్ళు ప్రాణాలు చేతిలో పట్టుకుని షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఉన్నప్పుడు, తిరిగినప్పుడు, తప్పుకుని తిరిగినప్పుడు, దాక్కున్నప్పుడు
బతుకుంటాము, స్వాతంత్రం చూస్తాము, ఏదో ఎమ్మెల్యే అవుతాం, మంత్రి అవుతాం అని లేదుగా. ఎందుకు చేశారంటే కామన్ కాజ్. ఈ దేశం ఒక 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 దిశలో వెళ్ళాలి. ఆ దిశ కోసం, అలా వెళ్ళడం కోసం మన వంతు కృషి మనం ఏం చేస్తాం అంతే. ఇప్పుడు నేను రాశాను. ఎందుకు రాశాను? ఇది మంచిది కాదు అని నేను బలంగా నమ్మాను కాబట్టి రాశాను. అయితే నేను చెప్పింది కరెక్టా? కాకపోవచ్చు. అంటే మీరు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా అది? నేనైతే కన్విన్స్డ్. నేను ఇప్పుడు ఒక్కటి సుబ్రహ్మణ్యం గారు, చాలామంది నాతోటి తెలిసిన వాళ్ళు కూడా వాదిస్తుంటారు, నా మిత్రులు వాదిస్తుంటారు, నాతో చదువుకున్న వాళ్ళు వాదిస్తుంటారు. మరి అలా ఉంది కదా, ఇది ఇలా ఉంది కదా, ఇది బాగుంది కదా, అది బాగుంది కదా అంటుంటారు. నేను ఒకటే మాట్లాడుతానండి, ఈ చిన్నది బాగుంది, ఆ పెద్దది బాగుంది, ఇది బాగుండలేదు, అది బాగుండలేదు అనేది పక్కన పెడతాం కాసేపు. ఒక్క ప్రశ్నకి సమాధానం మీరు చెప్పుకోండి. నేను ఆ ప్రశ్న నేను వేసుకుని నాకు సమాధానం చెప్పుకున్నాను. ఆ సమాధానం ఏంటంటే, ఆ ప్రశ్న ఏంటంటే, ఈ దేశం ఎవరికి చెందుతుంది? ఈ దేశం కేవలం ఒక మతానికి, భాషకి, ఒక ప్రాంతానికి చెందుతుంది అనుకోవడం ఒకటి, కాదు అందరికీ చెందుతుంది అనుకోవడం ఒకటి. నేను అందరికీ చెందుతుంది అనుకుంటున్నాను. అందరిలో మీరు ఉన్నారు కాబట్టి. అందరూ. ఒకవేళ ఈ దేశం కొంతమందికి చెందుతుంది అని అనుకుంటే అది నీ అభిప్రాయం. నీ అభిప్రాయంతో నేను ఏకీభవించను. ఆ అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తాను నేను. నువ్వు అనుకున్నది రైటా తప్ప అనేది విలువ కదా. అది ఇది ఫ్యాక్ట్ కాదు. ఫ్యాక్ట్, నాట్ ఫ్యాక్ట్, ట్రూత్, అన్ట్రూత్, ట్రూత్, లై కాదు. ఇది నీ విలువ ఏమిటి, నా విలువ ఏమిటి? నా విలువ ప్రజాస్వామ్యం, నా విలువ దేశ వైవిధ్యం, నా విలువ దేశంలో అందరికీ సమానమైన గౌరవం, స్థానం ఉండాలి. నా విలువ అన్ని భాషల్ని సమానంగా గౌరవించాలి. నా విలువ అన్ని మతాలని గౌరవించాలి. నా విలువ అస్పృశ్యత ఉండకూడదు. నా విలువ మానవులంతా ఒక రకంగా ఉండాలి. నా విలువ దేశంలో ఉన్న సంపద అందరికీ చెందాలి. దేశంలో కొంతమంది బాగా ఉన్నతంగా, బాగా సంపన్నులుగా ఉండి కొంతమంది అడుగు తింటూ ఉంటే అది సరైనటువంటిది కాదు. కొంతమంది బాగుంటారు, కొంతమంది మా అంటరాని వాళ్ళుగా దూరంగా ఉంటారు, కొంతమందికి దేవాలయాల్లో ప్రవేశం ఉండదు, కొంతమందికి బళ్ళల్లో ప్రవేశం ఉండదు, కొంతమంది ముట్టుకోరు, కొంతమంది ముట్టుకోము అనేటువంటి విలువ కొంతమంది ఉంది. వాళ్ళు వేరు. అయితే ఒప్పుకోమని ఇది మా విలువ. ఆ విలువ ప్రకారం దేశం ఉండాలి అనేటువంటి కాంక్షించేవాళ్ళు తెలియదు. ఇక్కడ నా చిన్న ప్రశ్న, ఈ దేశం ఎప్పుడు ఇలాగే ఉంది కదా, ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు కదా. మీరు చెప్పిన అంతరాలు ఎప్పుడు అలాగే ఉన్నాయి కదా. ఎప్పుడు పేదవాడికి పెద్దవాడికి మధ్య ఆ అంతరం అలా ఉంటూనే వచ్చింది కదా. అంటే ఇప్పుడు పెరిగిపోయింది అనేది నీ ఉద్దేశం? ఇందులో రెండు విషయాలు ఉన్నాయి సూక్ష్మంగా. అంతరాలు ఉన్నాయి, వాటిని రూపుమాపాలి, ముందు తగ్గించాలి, దాని కోసం కృషి చేయాలి అనేది ఒకటి. అంతరాలు ఉన్నాయి, కరెక్టే, ఉండాలి అంటాం వేరు. అవునయ్యా, నేను ఉన్నతమైన వాడిని, నువ్వు అస్పృశ్యుడివి అన్నం వేరు. నువ్వు ఏ తల్లి గర్భంలో పడతావు నీ చేతిలో లేదు, నేను ఏ తల్లి గర్భంలో పడతాను నా చేతిలో లేదు. నువ్వు మనిషివే, నేను మనిషివే అన్నం వేరు. నేను అనేది ఏంటంటే, అంతరం ఉండడం, దాన్ని ఎలా రూపుమాపాలి అనేది ఒక ధార. అంతరం ఉంది, ఇలాగే ఉండాలి, ఇలాగే కొనసాగాలి అనడం వేరు. ప్రస్తుతం అది నేను ఒప్పుకోను. అంతేగాని అంతరాలు ఎప్పుడు లేవు అంటల్లా, ఉన్నాయి. దానికి ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారండి. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు, తెల్లదొరలు అని ఊరుకున్నారా? లేదుగా. మా నాన్నగారు ఇంకోళ్ళు కుదరదయ్యా, మా దేశాన్ని మీరే పరిపాలించుకోవాలి అన్నారా లేదా? అలాగే ఉంది అంటే కాదుగా.
మార్చారు, దాన్ని వ్యతిరేకించారు. కష్టమైనా నష్టమైనా మంచి అయినా చెడ్డైనా ప్రాణాలకు తెగించి ఉండి ఉండక తిని తినక జైళ్ళలో ఉండి మా నాన్నగారిని రాజకీయంగా మా నాన్నగారు గురువుగా భావించేటువంటి వారు అల్లూరి సత్యనారాయణ గారు. ఆయన కొన్ని సంవత్సరాలు అండమాన్ జైల్లో ఉన్నారు. ఎందుకు ఉండాలి? ఎవరి కోసం? ఈ దేశాన్ని మార్చాలి. అంచేత అసమానతలు ఉన్నాయి కానీ అవి ఉండకూడదు అనుకోవడం ఒకటి, అసమానతలు ఉన్నాయి మంచిదే, అసమానతలు ఉండాలి అనుకోవడం వేరు. ఇది బాగుందండి. అంటే నేను ఈ ప్రశ్న అడగడం నాకు కారణం అదేనండి. అప్పటికి ఇప్పటికీ అంతరాలు ఎలా ఉన్నాయన్నా నాయకుల భావాలు ఎలా మారిపోయాయో చాలా స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు మనం ఆర్థిక పరిస్థితి చూసుకుందామండి సుబ్రహ్మణ్యం గారు. మనకి 1923 నుంచి ఇవాళ వరకు దేశంలో సంపద ఎలా ఉంది, తలసరి ఆదాయం ఎలా ఉంది, తలసరి ఆస్తులు ఎలా ఉన్నాయి, తలసరి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, దాని అధ్యయనాలు 1923 నుంచి ఉన్నాయి. ఇవాళ 2025 అంటే 100 ఏళ్ళ నుంచి ఉంది. ఒక అంతర్జాతీయంగా ఒక పెద్ద అధ్యయనం జరిగిందండి. ఆల్మోస్ట్ దేశాలన్నిటి కొన్ని దేశాల్లో 1700 నుంచి 1800 నుంచి కూడా డేటా ఉంది. మన దేశంలో ఇప్పటి నుంచి ఉంది. ఈ 100 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత అసమానత ఈ దేశంలో ఉన్నది అనేది కరాఖండిగా తెలిసింది. నా ప్రశ్న ఏమిటంటే, అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు కూడా లేనంత అసమానత ఈ దేశంలో ఎందుకుంది? ఈ దేశంలో గత 10 సంవత్సరాలుగా ఈ అసమానత ఇంతగా ఎందుకు పెచ్చరిల్లిపోయింది? ఒక పక్క అసమానత ఇంతగా పెరిగిపోతూ ఉంటే దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ముఖ్య ఆర్థిక సలహాదారులుగా ఉన్నటువంటి వారు, పెద్ద పెద్ద కమిషన్లో కూర్చున్నటువంటి వారు, ప్రొఫెసర్లు అరవింద్ పణగారి అలాంటి వాళ్ళు ఏమంటున్నారంటే, డోంట్ లూజ్ స్లీప్ ఓవర్ ఇన్ఈక్వాలిటీ. అసమానత గురించి పెద్దగా ఆలోచించి నిద్ర పాడు చేసుకోండి, మంచిదే అంటున్నారు. అది ఇది ఎలా ఒప్పుకుంటాం? ఇది 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 మన జాతీయ విలువ. అరవింద్ పణగారి అంత పెద్దవాడే మరి ఆ రకంగా మాట్లాడుతున్నారంటే అంటే ఏమిటి? దీని వెనకాల ఏమిటి? ఇప్పుడు ఇంత ముందు పరిపాలించిన వాళ్ళు అసమానతను రూపుమాపారంటే రూపుమాపకపోవచ్చు, కానీ ఒప్పుకోలేదుగా ఇంతవరకు. మనం ఎప్పుడు కూడా అసమానత ఉండి తీరాలి, బాగుంటుంది, మంచిది, అది ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ అసమానత ఉండి తీరాలి అన్నాము ఎప్పుడన్నా? మనం ఎప్పుడు అనలేదు. అనడానికి సంకోచించేవాడు కదా. అంటే అది రూపుమాపేటటువంటి శక్తి, సామర్థ్యం, నైపుణ్యం మనకు ఉన్నా లేకపోయినా అది ఉండకూడదు అని కింద మీద పడుతూ ప్రయత్నం చేశాం. అది అందులో సఫలీకృతం కాకపోవచ్చు. ప్రయత్నం చేసి ఒప్పుకోక సఫలీకృతం కాకపోవడం ఒకటైతే, మంచిది ఉండాలి అన్న వేరు. ఇది ఒప్పుకుందా? ఎవరు? సో నా పాయింట్ ఏంటంటే, అసమానతను రూపుమాపలేకపోయి అసమర్థంగా ఉన్నటువంటి వాళ్ళు, అసమానత ఒప్పుకున్నటువంటి వాళ్ళని నేను సమర్థిస్తాను. కానీ నువ్వు ఎంత సమర్థుడైనా, ఎంత గొప్పవాడివైనా అసమానత ఉండాలి, వాడు అక్కడే నుంచోవాలి. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో చెప్పులు వేసుకుని రాకూడదు. మరి అది 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 ఎలా ఒప్పుకుంటా చెప్పండి? ఒప్పుకుంటావా? గుళ్ళుకు రావద్దంటే ఒప్పుకుంటావా? బళ్ళుకు రావద్దంటే ఒప్పుకుంటావా? మా ఇంట్లో రావద్దంటే ఒప్పుకుంటావా? కరెక్టే. మరి మీరు ఇంత తీవ్రమైన అంశం మీద పోరాడుతూ ఉంటే మీకు మద్దతుగా వచ్చిన వాళ్ళు, మీ వెనకాల నిలబడిన వాళ్ళు, వద్దని చెప్పిన వాళ్ళు ఉన్నారు. మీకు మద్దతు పలికిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే వాళ్ళు బహిరంగంగా వాళ్ళ వాయిస్ని వినిపించారు. అంటే ఇప్పుడు నేను రాశానండి, నా పుస్తకానికి ఎంతో ఆదరణ వచ్చింది. మరి వాళ్ళంతా నా వాదన సమర్థిస్తున్నట్టే కదా. అందులో చాలా భాగం ఒకటి. రెండవది, నన్ను రండి మా ఊరు వచ్చి సభ పెట్టండి, మేము సభ పెడతాము, మీరు వచ్చి మాట్లాడండి అని అహ్మదాబాద్ నుంచి పిలిచారండి. త్రివేంద్రం వెళ్ళారు, అహ్మదాబాద్, గోరఖ్పూర్ వెళ్ళారండి. ఇక నేను ఈశాన్య రాష్ట్రాలు మినహా
దేశం దేశంలో ప్రతి చోట నాకు సభలు ఏర్పాటు చేశారు. నా సభలకి పెట్టినటువంటి చోటు సరిపోక బయట కూడా కూర్చున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. తర్వాత నేను మాట్లాడినప్పుడు లేదంటే నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు వాటికి వచ్చే ఆదరణ, వాటికి వచ్చే వీక్షణలు అపూర్వంగా వచ్చాయండి. ఇంటర్వ్యూ అంటే గుర్తొచ్చింది, ఇంతవరకు మీరు ఈ అంశం మీద కదా, ఏ అంశం మీద తెలుగులో ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వాల, ఇలా ఈ విషయాలు మాట్లాడలేదు కదండి. ఈ విషయాలు మాట్లాడారు. తర్వాత నాకు మీరు ఎప్పటి నుంచి తెలుసు అంటే ఈటీవీ ప్రతిధ్వనులు చేసిన దగ్గర, అప్పటి మీ వ్యవహార శైలి వేరు. అప్పటి అంటే మీరు ఒక మేధావి కింద, మాకు మేధావే కాదని అనలేదు, మేధావే, కానీ అంత ఇదిగా ఉన్న, అంటే ఒక సోబరిగా చక్కగా ఆ రోజు ఇచ్చిన టాపిక్ మీద చక్కగా అందరి చేత మాట్లాడించి మీ అభిప్రాయం చెప్పి 1 గంటలో ఆ కార్యక్రమాన్ని ముగించేవారు. అంత సోబరిగా, అంత సౌమ్యంగా ఉండే పరకాల ప్రభాకర్ గారు ఇలాంటి పుస్తకం రాయడం అనేది నాకు కొంత సౌమ్యంగానే రాశారు, కానీ దానివల్ల వస్తున్న ప్రకంపనలు మామూలుగా లేవు. సౌమ్యంగానే రాశాను, ఇప్పటికీ సౌమ్యంగానే చెప్తాను ఆ విషయం. ఇప్పుడు ఒకటండి, ఇంతవరకు ఈ దేశ చరిత్రలో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత హౌస్ హోల్డ్ సేవింగ్ ఎంత తక్కువ ఇప్పుడు లేదు. సేవ్ చేయలేకపోతున్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత హౌస్ హోల్డ్ రుణం, హౌస్ హోల్డ్ డెట్ ఇంత ఎక్కువ ఇప్పుడు లేదు. అంటే దానికి కారణం ప్రభుత్వాలు అంటారా, లేకపోతే మనం చేసుకున్న తప్పులు కూడా ఉన్నాయేమో నా ఉద్దేశం. ఇప్పుడు అంటే అతికిపోవడం, మధ్యతరగతి మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు మధ్యతరగతి, ఇదివరకు మన పిల్లలు చదివించుకోవడం, మేమంతా చదువుకున్నామండి. మేము పిల్లలు చదివించుకోవడానికి కానీ, చదువుకోవడానికి కానీ, హాస్పిటల్ వైద్యం చేయించుకోవడానికి కానీ పెద్ద ఇబ్బంది పడేవాళ్ళం కాదు. వాళ్ళు చేయించుకోగలరా? లోపల కూడా అసలు వైద్యం చేయించుకోలేరు, చదువుకోలేరు, చదివించలేరు. ఇది ఎందుకు వచ్చింది అంటే, నేను ఒక ప్రభుత్వం బాగుంది, ఒక ప్రభుత్వం పక్కన అలా పెడదాం, అది ఏ ప్రభుత్వం ఎలాగంటే మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి? నెమ్మదిగా ప్రభుత్వాలు ఈ రంగాల నుంచి బయటపడిపోవడం, ఇది మీ తలనొప్పి అయ్యా, మీరు పడండి అంటాం. ఇప్పుడు మీరు ఇందాక అన్నారే, జబ్బు వచ్చిందంటే నీ జబ్బు నువ్వు వైద్యం చేయించుకో అంతే తప్ప. ఇంకోటి, నువ్వు పేదవాడివా, నీ తప్పే. సంపాదించుకోవడం నీ తప్పు. సంపాదించుకోలేకపోతున్నావు. నువ్వు సంపాదించుకోవాలంటే నీ చేతకంతనం, నీకు నైపుణ్యం లేదు, నీకు అర్హత లేదు. అర్హత ఎందుకు లేదు? నువ్వు అర్హత సంపాదించుకోలేదు, నువ్వు చదువుకోలేదు. చదువుకునేటువంటి వనరులు లేవురా అంటే నాకేం సంబంధం లేదు అంటుంది. ఇది మంచి చేపలు పంచుతాం కానీ పట్టడం మాత్రం నేర్పించాం. ఆ రకమైన వచ్చింది. ఇందాకన్నారే, మనం కూడా బాధ్యులు, మనల్ని బాధ్యులు అంటున్నాం, కానీ సమాజం, ప్రభుత్వం బాధ్యత తీసుకోవట్లేదు. పోనీ మీ మీద తక్కువ పని వేస్తున్నారా? మేము ఇవేం చేయట్లేదు కాబట్టి మీ పని తగ్గించామంటున్నారా? ఇదివరకు మేము ఖర్చు పెట్టేంత విద్య మీద ఖర్చు పెట్టట్లేదు, ఇదివరకు మేము ఖర్చు పెట్టేంత వైద్యం మీద ఖర్చు పెట్టట్లేదు, ఇదివరకు మేము ఖర్చు పెట్టేంత రోడ్ల మీద ఖర్చు పెట్టట్లేదు. ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి బయలుదేరి ఏలూరు వెళ్ళండి, అడుగడుగునా మీరు మిమ్మల్ని దోచేస్తారు. మరి నువ్వు దేనికి దాన్ని వసూలు చేస్తున్నావు కదా. ఎయిర్పోర్ట్కి వెళ్తే విమానం టికెట్ ఎంతో, ఇంచుమించు సగం అందులో యూజర్ ఛార్జీలు. అవునా? మరి అన్ని అక్కడ వసూలు చేస్తున్నాం కాబట్టి నీ పన్ను తగ్గించేమో అన్నారా? ఇప్పుడు తగ్గించారు పన్ను? లేదుగా. మరి ఎడా పెడా కొడుతున్నారుగా. పెట్రోల్ రేటు తగ్గించలేదు, ఎడా పెడా కొడుతున్నారుగా. పెట్రోల్ ధరని ఇప్పటికీ జిఎస్టీలో చేర్చాలి. అయినా కూడా అందుబాటులో ఉందా? డాలర్ ఎలా ఉందండి ఇవాళ? 85 రూపాయలు, 86 దాటింది. ఇప్పుడు వస్తున్నటువంటి వార్తలు బట్టి చూస్తే తొందరలోనే 100కి వెళ్ళిపోతున్నారు. అవునా?
యూట్యూబ్ వాళ్ళకి బాగా లాభం. డాలర్ పెరిగిపోయింది, పెట్రోల్ పెరిగిపోయింది, మీ పొదుపు చేయలేకపోతున్నారు, మీ రుణం పెరిగిపోయింది, పైగా మీలాంటి చిన్న చిన్న వాళ్ళు బాబోయ్ మనం ఈ నెల ఈఎంఐ కట్టకపోతే టపా 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 మన మీద పెద్ద పెద్ద వాడికేమో 75,000 కోట్లు 80 కోట్లు మాఫీ చేస్తున్నారు. మన దగ్గరికి వచ్చేవాడు ముక్కు పిండి వసూలు చేస్తారు. ఇది ఏమి న్యాయం చెప్పండి? ఇవన్నీ కూడా సౌమ్యంగా చెప్తున్నానండి. ఎంత సౌమ్యంగా చెప్పినా అది ఎంత గట్టిగా తగలాలో అంత గట్టిగా తగులుతుంది. అయినా కూడా అక్కడి నుంచి సరైన స్పందన ఉండట్లేదు. అంటే వాళ్ళు ఏదో సుబ్రహ్మణ్యం మాట్లాడితేనో వీళ్ళు మాట్లాడితే ఏముంది మాకు వేసేవాడు ఉన్నారు అనుకుంటున్నారు వాళ్ళు. అయితే మీకు వేసేవాడు ఉండొచ్చు, కానీ సుబ్రహ్మణ్యం గారు మనకి ఇబ్బంది ఏంటంటే ఓట్లు వేసేవాళ్ళ మీద కూడా మీరు ఒక ఇది అంటే ఈ మధ్య పెట్టారు, అది చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్ కాబట్టి దాంట్లో అది అందులో ఉన్నటువంటి తిరకాసు, అందులో ఉన్నటువంటి మోసం, దగ, ఇవన్నీ అది వేరు. కానీ నా 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 పాయింట్ ఏంటంటే మీరు ప్రధానమంత్రి అనుకోండి, లేకపోతే మీరు ముఖ్యమంత్రి అనుకోండి, నేను ఏం చేసినా నాకు ఓట్లు వేసేటువంటి వాళ్ళు ఉన్నారు, నా కులం వాళ్ళు, నా మతం వాళ్ళు, నా ప్రాంతం వాళ్ళు, లేకపోతే మరొకటో నేను అనుకోవడం ఒకటి. నాకు ఈ అవకాశం వచ్చింది కాబట్టి 4 మంచి పనులు చేసి వెళదాము అనుకోవడం ఒకటి. రెండోది లేకుండా ఉండడానికి ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని? ఎవరు ఆపట్లేదు. ఇప్పుడు ఏమండి, మా నాన్నగారు జైలుకి వెళ్ళారండి. ఎవరు చెప్పారండి వెళ్ళమని? వెళ్ళాలా? వెళ్ళకపోతే గడవదా? లేదా ఎవరన్నా తుపాకి పెట్టి నువ్వు ఏమైనా సరే అన్నారు అనలేదే. అది వాళ్ళు ఒక స్ఫూర్తిని పొంది వెళ్ళారు. వాళ్ళు ఎవరు అడిగారు, ఎవరు చెప్పారు, ఎవరు బలవంతం చేశారు? అలా ఆ పని చేయడానికి అనేక అడ్డంకులు ఉన్నా కూడా అడ్డంకులు కాదని లెక్క చేయకుండా ముందుకెళ్ళారు కదా. మరి ఇవాళ ఇంత అధికారం ఇచ్చిన తర్వాత, అపరిమితమైన అధికారం ఇచ్చిన తర్వాత మంచి చేయరా అంటే మంచి చెప్తారా? కాశ్మీర్ సమస్యను సాల్వ్ చేసినట్టు, ఒక అయోధ్య సమస్యను సాల్వ్ చేసినట్టు అది సాల్వా అనుకుందాం. అది సాల్వేషనో కాదు తర్వాత అనుకుందాం. ఆ రకంగా కనీసం ఏదో పేదవాడికి ఏదో ఒకటి చేయొచ్చు, అది చేయట్లే. సరే నీకు చివరి ఆఖరిగా ఇది కొనసాగుతూనే వెళ్ళిపో ఎంతైనా మాట్లాడుకోవచ్చు. ఆఖరిగా ఏంటంటే ప్రశ్న, ఇప్పుడు ఢిల్లీలో కేజ్రీవాల్ గారు నెగ్గుతారా, బీజేపీ నెగ్గుతుందా? నేను ఈ ఎన్నిక ఎలా జరుగుతుంది అనేది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే పెద్దగా నేను అధ్యయనం చేయలేదండి ఈ మధ్య. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, ఓడిపోయేటటువంటి ప్రాంతాల్లో ఎలా నెగ్గాలో, ఆ నెగ్గడానికి ఏం చేయాలో, ఎన్నికల సంఘాన్ని ఎలా అదుపులో పెట్టుకుని చేయాలో ఇప్పుడున్నటువంటి అధికార పక్షం బాగా అవకాశం పట్టేసింది. లేకపోతే ఇప్పుడు మొన్న మహారాష్ట్ర ఎన్నికలు జరిగాయండి, రాష్ట్ర ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత పోలింగ్ అయినటువంటి సాయంత్రం 6:40కు ఎంతకో ఇంత పోలైందని ఒక సమాచారం ఇచ్చారండి. రాత్రి 11:50కు ఎంతకో కాదు, ఇది రివైజ్ ఫిగర్ ఇంకోటి ఇచ్చారండి. దానికి దీనికి 66 లక్షల ఓట్లు తేడా ఉందండి. చెప్పారు చాలాసార్లు. ఓకే, అదయ్యింది. కౌంటింగ్కి ఒక 10 గంటల ముందు ఇంకొక ఫిగర్ ఇచ్చారండి, ఇంకో 10 లక్షలు ఎక్కువ పెట్టి నెగ్గారండి. ఏంటి అర్థం ఏంటి? అంటే ఇక్కడ అంటే ఇప్పుడు దీన్ని మీరు గుర్తించారు, మీతో పాటు కొంతమంది ప్రముఖులు గుర్తించారు. కానీ ఇలాంటి సంఘటనలే గత 20 ఏళ్ళుగా జరుగుతున్నాయి ఏమో అనేది నా అనుమానం. ఎందుకంటే ఎన్నికల కమిషన్ చెప్తుంది సాయంత్రం 5 గంటల వరకు ఎవరైతే లైన్లో నుంచి ఉంటారో వాళ్ళందరికీ ఓటు హక్కు కల్పిస్తాం. ఇది తప్పే కదండి? కాదు. అంటే మొట్టమొదటి ఏంటంటేనండి, ఒక రూల్ ఉంది. అదేంటంటే పోలింగ్ అఫీషియల్గా ఎండ్ అయ్యేటప్పటికి ఎంతమంది ఆ ప్రాంగణంలో ఉంటారో వాళ్ళందరికీ ఓటు హక్కు వినియోగించేటువంటి అవకాశం ఇవ్వాలి. అది రూల్ మనకి.
ఇచ్చారు, కానీ అది 3 గంటలు పడుతుంది, 4 గంటలు పడుతుంది. ఎంతసేపు పట్టిన, ఎందుకంటే ఎలా అంటే సరిగ్గా ఆ టైంకి దానికి రూల్ ఉందండి. ఆ రూల్ ఏం చెప్తుందంటే సరిగ్గా 5 గంటలు అయిపోతుంది అనుకోండి, 5 గంటలకి గేట్ వేసేయాలి. గేట్ వేసేసి 5 గంటల 1 సెకండ్కి ఇంకొకళ్ళు చేరకుండా ఆ లైన్లో ఒక పోలీసు నుంచోవాలి, లేదు ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ నుంచోవాలి, లోపలికి ఇంకోటి రాకుండా. వీళ్ళు అందరూ ఓటేసేలాగా. అది జనరల్గా ఏం జరుగుతుందంటే వచ్చి నుంచుంటారండి, ఒకసారి లేట్ అవ్వచ్చు అని చెప్పి ఉన్నారు. అంతేగాని అప్పటి వరకు 50 మంది ఓటేసి ఈ గంటలో 2 గంటల్లో 300 మంది ఓటేది కదండి. మీకు అలా చూపిస్తున్నారు. ఇంకోటి, అలా ఎప్పుడైనా ఏదైనా బూత్లో జరిగితే ఆ తలుపు వేసేసి ఆ లైన్లో ఆఖరి నుంచున్నటువంటి వారికి ఒక నంబర్ 1 స్లిప్ ఇవ్వాలి, ముందు నుంచిన వాళ్ళకి ఆఖరి నెంబర్ ఇవ్వాలి. 300 200 అనుకోండి, 1 2 ఇలా వస్తుంది అనమాట. 1 నుంచి 300 చివరికి ఉండాలి. 300 15 20 70 ఎంతో, అంటే ఒకటో మనిషి వచ్చి ఒకటో నెంబర్ స్లిప్ ఇస్తే అయిపోయింది లెక్క. ఇది ఎందుకు పెట్టారంటే ఆ టైం తర్వాత ఎవరో వచ్చి లైన్లో చేరకండి. ఓకే. ఇంకోటి ఏం చేయాలి, అలా ఎక్స్ట్రా టైంలో ఓటు చేసినటువంటి వాళ్ళని అందరినీ వీడియో తీయాలి, వాళ్ళ ముఖాలు స్పష్టంగా కనపడేలా తీయాలి. ఇవి జరుగుతున్నాయండి ఇప్పుడు. ఈ 2 చేయాలి. ఈ 2 కూడా ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ తన కస్టడీలో పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ ఇవ్వాలి. ఇది నేను అడిగాను కదండి. ఓకే, మీరు నిజంగానే పోలైంది అంటున్నారు అంతా, ఏ పోలింగ్ స్టేషన్లో పోలైందో మీరు ఆ వీడియో ఇవ్వండి, లేదా స్లిప్లు ఇవ్వండి అని అడిగాం. ఇక్కడ ఏం చేశారండి, మొన్న డిసెంబర్ 20వ తారీఖు 20 డిసెంబర్న ఆకస్మికంగా ఒక అమెండ్మెంట్ రూల్కి చేశారండి. నేను అడిగిన తర్వాత చేసి ఏ పోలింగ్కి సంబంధించిన ఏ రికార్డులు కూడా ఇవ్వకూడదు అని నిర్ణయం తీసుకున్నారండి. మరి ఇది ప్రజాస్వామ్యం. ఎన్నికల కమిషన్ స్వతంత్ర సంస్థ కదా. ఎన్నికల కమిషన్ స్వతంత్ర సంస్థ ఎలా అవుతుందండి? ఎప్పుడు అవుతుందంటే శాసన్ గారు ఉన్నప్పుడు అలాగే వ్యవహరించింది. అప్పుడు ఇందులో మళ్ళీ ఎన్నికల కమిషన్ ఆ కమిషనర్లని ముఖ్య ఎన్నికల అధికారిని నియమించేటటువంటి ఒక కమిటీ ఉందండి. అందులో ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉండేవాళ్ళు. అంచేత ఆ నియామకానికి ఒక నిష్పాక్షికత ఉండేది. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఆ ఎన్నికల కమిషనర్లని ముఖ్య ఎన్నికల అధికారిని నియమించేటటువంటి కమిటీలో ప్రధానమంత్రి, ఒక క్యాబినెట్ మంత్రి, ప్రతిపక్ష నాయకుడు, అంటే మెజారిటీ ప్రభుత్వం దగ్గర ఉంటే అది ఒక డిపార్ట్మెంటు సెక్రటరీని నియమించారు వీళ్ళు. అయితే ఇంకోటి ఉంది ఇక్కడ, ఒకవేళ అలా నియమించబడినా కూడా వాళ్ళు నిష్పక్షపాతంగా వ్యవహరించవచ్చు. ఆ వ్యవహరించకపోతే ఏం చేస్తాం మనం? ఓకే, వ్యవహరించట్లేదు, దీనికి సాక్ష్యం ఇది అని చెప్పాలని ప్రశ్నిస్తే ఆ సాక్ష్యాలు ఏవి బయటపడాల్సిన అవసరం లేదని అమెండ్మెంట్ చేస్తే మనం ఏం చేస్తాం? అంటే అమెండ్మెంట్ అనేది పెద్ద ఇప్పుడు సమాజానికి దేశానికి ప్రమాదకరంగా ప్రజాస్వామ్యానికి విఘాతం కదండి. మీకు అనుకున్నట్టుగా, మీరు కోరుకున్నట్టుగా చేయడానికి అనుకూలంగా అమెండ్మెంట్స్ చేసుకుంటున్నారు. విఘాతం కదండి అది. ఇదే విషయం పేద ప్రజల విషయంలో లేదు. ఎప్పుడైతే ఆ రకంగా ఆగమగాలు మీరు చేశారుగా, మరి బాగుందండి. సంతోషం, మీరు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం అండి. అంటే మీ ఇల్లు చూపిస్తూ సీరియస్ టాపిక్ని కూడా
చాలా చక్కగా ఎప్పటిలాగే ఈటీవీ ప్రతిధ్వనిలో మీరు ఎలాగైతే ఎంత సౌమ్యంగా అయితే చెప్పారో మీ క్రికెట్ టింబర్లో కూడా అలాగే చెప్పారని మా ఇంటర్వ్యూలో కూడా అంతే సౌమ్యంగా చేశారు. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలండి. నేను మీకు కృతజ్ఞతలు చెప్పాలి. నమస్కారం అండి.